హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ఈరోజు మనం మర్డర్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో నేను కల్పబుల్ హోమిసైడ్ అండ్ మర్డర్ గురించి, ఆ మెంటల్ ఎలిమెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ వీడియో ముందుగా చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సెక్షన్ 100 అండ్ 101 భారతీయ న్యాయ సంహిత, మర్డర్, కల్పబుల్ హోమిసైడ్ అండ్ మర్డర్ గురించి డిస్కస్ చేస్తాయి. రైట్. మనం ఎవరైనా ఒక వ్యక్తిని మర్డరర్ అని పిలవాలంటే సో ఏం కావాలి మనకి? సో ఎవరైనా కొట్టటమా, లేదా కత్తితో పడవటమా, లేదా గన్ యొక్క ట్రిగ్గర్ నొక్కటమా? సో ఇవి సరిపోతాయా మర్డరర్ అని పిలవడానికి? సో అదే మనకి సెక్షన్ 101 మాట్లాడుతున్నాం బిఎన్ఎస్. సో ఐపీసీ అయితే 300 మాట్లాడుతుంది. సో మనకి కల్పబుల్ హోమిసైడ్ అని ఏదైతే అనుకుంటున్నామో, ఈ కల్పబుల్ హోమిసైడ్కి ఈ మర్డర్కి మధ్య ఒక థిన్ లైన్ ఉంటుందన్నమాట. రైట్. ఈ థిన్ లైన్ని జస్ట్ క్రాస్ చేస్తే అది మర్డర్ అవుతుంది. మనం ఒకసారి ప్రావిజన్ గమనించినట్లయితే 299 కానీ, 300 కానీ, లేదా 100 కానీ, 101 గమనించినట్లయితే ఆ వార్డింగ్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, సిమిలర్గానే ఉన్నట్లు మీకు కనిపిస్తాయి అనమాట. బట్ ఆ ప్రావిజన్స్ని, ఇలిస్ట్రేషన్స్ని, ఆ ఎక్స్ప్లెనేషన్స్ని అండ్ ఎక్సెప్షన్స్ని ఇవన్నీ మీరు గమనించినప్పుడు వాటి మధ్య మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఈ థిన్ లైన్ అనేది మీకు తెలుస్తుంది, ఓకే ఆ డిఫరెన్స్ ఉందని చెప్పేసి. అదర్వైజ్ మీరు ఓన్లీ లిటరల్గా తీసుకున్నప్పుడు ఏంటంటే సిమిలర్గా కనిపిస్తాయి. రైట్. సో ఆ డిఫరెన్స్ని మనం తెలుసుకోవాలంటే ఏంటంటే అవన్నీ మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. మర్డర్ మనం డెఫినేషన్ చూసినట్లయితే ఒక సింగిల్ డెఫినేషన్ ఇవ్వలేదన్నమాట. సింపుల్గా ఒక వన్ డెఫినేషన్ ఇచ్చి వదిలేయలేదు. అది ఒక వ్యక్తిని మర్డర్కి సంబంధించి బాధ్యుడిని మనం చేయాలనుకుంటే 4 పద్ధతులను పొందుపరిచిన అనమాట. 4 ways. ఓకే, ఆ 4 ways ఏంటి అంటే, ఫస్ట్ వన్ మర్డర్ బై డైరెక్ట్ ఇంటెన్షన్, సెకండ్ వన్ మర్డర్ బై స్పెషల్ నాలెడ్జ్, రైట్, థర్డ్ వన్ మర్డర్ బై ఫెటల్ ఇంజురీ. ఓకే, సో దట్ వన్ ఈజ్ ఎ డెడ్లీ ఇంజురీ అనమాట. ఆ దెబ్బ తగిలితే చనిపోవటమే. సో ఇన్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ నేచర్, సహజంగానే ఈ గాయం ఏదైతే మనం చేస్తున్నామో ఆ గాయానికి ఒక వ్యక్తిని చంపేటటువంటి కెపాసిటీ ఉందన్నమాట అని దాని అర్థం అనమాట. సో అటువంటి గాయం చేసి మనిషి చంపడం గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, సో రెక్లెస్నెస్ అనమాట. సో రిస్క్ ఉంది, ఒక మనిషిని చంపే రిస్క్ ఉంది, ఆ రిస్క్ని ఇగ్నోర్ చేస్తే ఆ చర్య ఏదైతే ఉందో అది ఒక మనిషిని చంపే స్కోప్ ఉన్నటువంటిది, బట్ అయినా కూడా అలాంటి రిస్క్ ఉందని తెలిసి కూడా ఇగ్నోర్ చేసినట్లయితే, ఇలాంటి 4 కండిషన్స్ పెట్టింది అనమాట. ఈ మెథడ్స్ పెట్టింది. ఈ మెథడ్స్లో కానీ అతను ఒక వ్యక్తి యొక్క మరణానికి కారకుడైనట్లయితే సో అతను లైబుల్ చేస్తాం అనమాట మర్డర్కి. రైట్. ఇది ఆ సెక్షన్ చెప్తుంది మనకి. సపోజ్ ఒక వ్యక్తి గుడిసెలో మనుషులు ఉన్నారని చెప్పేసి ఒక హట్ తీసుకుందాం. ఈ హట్లో పీపుల్ ఉన్నారని చెప్పి తెలిసి నిప్పు అంటించాడు అనుకుందాం, సెట్ ఫైర్. ఓకే, అయితే ఇతను ఏం చెప్తున్నాడు, నేను ఎవరిని చంపాలనుకోని ఆ నిప్పు అంటించలేదు అండ్ నాకు ఆ ఉద్దేశం లేదని చెప్తున్నాడు అనమాట. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్. రైట్. సో ఈ హత్యకు సంబంధించిన బాధ్యత నుంచి, ఓకే, ఆరోపణ నుంచి తప్పించుకోవడానికి అది సరిపోతుంది ఇతను ఇచ్చిన స్టేట్మెంట్, నాకు ఇంటెన్షన్ లేదని చెప్పి. ఎందుకంటే మనకి ఇంటెన్షనే కదా కావాలి, బట్ నాకు ఆ ఇంటెన్షన్ లేదు, బట్ నేను నిప్పంటిచ్చాను అని చెప్పి అతను అంటున్నాడు అనమాట. అందుకే మనం ఇక్కడ నేను చెప్పాను కదా, ఫోర్త్ వన్ రెక్లెస్నెస్ అనమాట. మనుషులు చనిపోతారు అట్లా అంటిస్తే తెలుసు అతనికి, ఓకే, తెలిసి కూడా ఏంటంటే అతను దాన్ని కేర్ చేయలేదన్నమాట, రిస్క్ ఆఫ్ కాజింగ్ డెత్ అని. దట్ ఇక్కడ జస్టిఫికేషన్ కూడా ఏం లేదు. సపోజ్ ఒక మనిషిని చంపుతున్నావు, నువ్వు యాక్సిడెంట్ చేస్తే మనిషి చనిపోతారని తెలుసు, బట్ ఇటు పక్క 10 మంది ఉన్నారు, ఇక్కడ ఒకడు ఉన్నాడు. సో వీళ్ళని సేవ్ చేయడం కోసం ఏంటంటే తప్పనిసరి పరిస్థితిలో ఇతను చంపావు అనమాట. రిస్క్ ఆఫ్ కాజింగ్ డెత్ నువ్వు తీసుకున్నావు ఆ రిస్క్ని, అండ్ నీకు తెలుసు అనమాట అతను చనిపోతాడని కూడా, బట్ ఇక్కడ నువ్వు జస్టిఫై చేసుకోవచ్చు, ఎందుకు వీళ్ళని సేవ్ చేయాలని చెప్పేసి. ఇలాంటి కారణం కూడా ఇక్కడ ఏం లేదనమాట. రైట్. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే ఇంటెన్షన్ లేదు, ఇక్కడ ఇతనికి చంపాలని ఇంటెన్షన్ లేదు, జస్ట్ చచ్చిపోతాడని నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా. సో ఇక్కడ కూడా అంతే, ఇలాంటి విషయాలన్నిటిని ఏంటంటే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్. ఆ 4 పద్ధతుల్లో కానీ ఆ మరణం అనేది సంభవిస్తే ఆ వ్యక్తిని మనం మర్డరర్ అంటాం అనమాట. రైట్. సో మనకి 4 క్లాజెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అక్కడ చూసాం కదా, 4 క్లాజెస్ ఉన్నాయి. మెంటల్ స్టేట్ ఒకటి. రైట్. ఫస్ట్ క్లాజ్ ఏం చెప్తుంది, నేను ఎగ్జాంపుల్గా చెప్తాను అనమాట మీకు, ప్రావిజన్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ప్రాక్టికల్గా.
ఐ నో కదా, సెకండ్ ప్రాసెస్ తీసుకున్నాను. ఇక్కడ ఐ వాంట్ టు కిల్ అంటున్నాడు. సో ఇక్కడ మనకేం తెలుస్తుంది, డైరెక్ట్ ఇంటెన్షన్ అనమాట. రైట్, ఫస్ట్ క్లాస్లో అక్కడ మాట్లాడుకుందాం డైరెక్ట్ ఇంటెన్షన్ అని చెప్పేసి. ఫస్ట్ వేలో ఐ వాంట్ టు కిల్ అంటే ఇక మనం ఏం ప్రూవ్ చేస్తున్నాం, అతనే నేను చంపాలని అనుకుంటున్నాను అనుకొని చంపానని చెప్పి అంటున్నాడు కాబట్టి. సెకండ్ క్లాస్ ఐ నో యు ఆర్ వీక్, సో అతను వీక్గా ఉన్నాడని తెలుసు అనమాట. నాలెడ్జ్ ఉండి, ఎందుకంటే ఒక రెగ్యులర్ హెల్దీ మ్యాన్ ఎవరైతే ఉంటారో, నార్మల్ హెల్దీ మ్యాన్కి మనం ఇలా ఇతను కొడుతున్నాం అనమాట. వీక్గా ఉన్న వ్యక్తిని ఒక చిన్న దెబ్బ కొట్టాం. ఈ దెబ్బ సాధారణంగా హెల్దీగా ఉన్న వ్యక్తిని అయితే చంపదనమాట, బట్ ఇతను చంపేస్తుంది. ఓకే, ఆ తర్వాత ఏంటంటే నువ్వు క్లెయిమ్ చేసుకోలేవు అనమాట. సో ఇంత దెబ్బకి ఎవరు చనిపోరు, మనుషులు ఎవరు కూడా అని చెప్పి నువ్వు క్లెయిమ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇతని వీక్నెస్ గురించి నీకు స్పెషల్ నాలెడ్జ్ ఉంది. ఈ నాలెడ్జ్ ఉండటం వల్ల ఏంటంటే నువ్వు తర్వాత దీని నుంచి తప్పించుకోవాలన్నమాట. ఈ బాధ్యత ఏం చెప్పేసి, నార్మల్ వ్యక్తి అయితే చనిపోడు ఆ దెబ్బకి, మర్డర్ కిందకి రాదు, ఇది ఎక్సెప్షన్ కిందకి వస్తుంది అని చెప్పి చెప్పడానికి లేదనమాట. అందుకని ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో ఆటోమేటిక్ మర్డర్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే వీక్ అని తెలుసు కాబట్టి ఈ దెబ్బకి సాధారణ వ్యక్తులు చనిపోకపోయినప్పుడు ఇతను చనిపోతాడు, వాళ్ళు చనిపోకపోయినప్పటికీ. రైట్, ఇతని విషయంలో మనం పరిగణలో తీసుకుంటాం అనమాట. అందువల్ల ఈ నాలెడ్జ్ ఇక్కడ ఇంపార్టెంట్. థర్డ్ వన్, దిస్ wound will kill. సో మనకేంటంటే కొన్ని కీ ఏరియాస్ ఉంటాయి, కీ బాడీలో వైటల్ పార్ట్స్. ఈ వైటల్ పార్ట్స్ సపోజ్ హార్ట్లో కత్తి కూర్చోడు అనమాట, రైట్, లేదా లివర్లో, ఇట్లా ఏవైతే ఉన్నాయో ఈ వైటల్ పార్ట్స్, వీటిలో మనం స్టాబ్ చేస్తే అతను చనిపోతానని తెలుసు అనమాట. నాకు చంపాలనే ఉద్దేశం లేదు అన్నావు, బట్ అయినప్పుడు నీకు చంపాలనే ఉద్దేశం లేకపోయినా కూడా ఇక్కడ పొడిస్తే అతను ఖచ్చితంగా చనిపోతాడు అనమాట. సో ఎందుకంటే ఇక్కడ జరిగే ఏ గాయమైనా కూడా మరణానికి దారి తీసుకోపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే, సో నీకు ఇంటెన్షన్ లేకపోయినా అతను చంపాలని చెప్పేసి, బట్ ఇక్కడ పొడవాలని చెప్పి ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఇది సరిపోతుంది అనమాట అతను మర్డర్ అని మనం పిలవడానికి. రైట్, సో ఇన్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ నేచర్ వాట్ హీ హ్యాస్ డన్ అనేది సఫిషియంట్ అనమాట టు కిల్ సంబడి. దట్ ఇంజురీ ఈజ్ లైక్లీ టు కాజ్ డెత్. ఓకే, ఇన్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ నేచర్. సో ఇక్కడ ఓన్లీ పాసిబిలిటీ కాదు, సర్టనిటీ, ఖచ్చితంగా చచ్చిపోతాడు అనమాట ఆ గాయం తగిలితే. ఫోర్త్ వన్, ఐ డోంట్ కేర్ ఇఫ్ యూ డై. ఓకే, ఐ డోంట్ కేర్. సో నువ్వు ఇక్కడ కేర్ చేయట్లేదు అనమాట, అది చనిపోతానని తెలుసు బట్ అయినా నువ్వు కేర్ చేయట్లేదు. కేర్ చేయకుండా, ఎటువంటి జస్టిఫికేషన్ లేకుండా నువ్వైనా ఆ పని చేసావు, అతను చనిపోయాడు. ఆ కాన్సిక్వెన్సెస్ గురించి నీకు అవగాహన ఉండి, ఆ రిస్క్ గురించి నీకు తెలిసి కూడా నువ్వు ఆ పని చేసావు అనమాట. ఎలాంటి సిచ్యువేషన్ ఏంటంటే అది మర్డర్ అవుతుంది అనమాట. అయితే ఈ మర్డర్కి ఏంటంటే మనకు కొన్ని ఎక్సెప్షన్ ఉన్నాయన్నమాట అవి. రైట్, సో ఇప్పుడు మనకి కోర్ బేసిస్ ఏంటి, ఇక్కడ రిపీటెడ్గా చెప్తున్నానని మీరు అనుకోవద్దు, బట్ ఇవి మనకు అవసరం అనమాట, ఈ ఎలిమెంట్స్ గురించి మనకు తెలియటం. సో ఫస్ట్ దాంట్లో ఏముంది, డైరెక్ట్ ఇంటెన్షన్ టు కిల్ ఉంది కదా, ఐ వాంట్ టు కిల్ అంటే. సెకండ్ దాంట్లో ఏముంది, ఇంటెన్షన్ ఉందన్నమాట, ఎందుకు, టు ఇంజూర్, సో గాయపరచడానికి. ప్లస్ నాలెడ్జ్ కూడా ఉందన్నమాట. ఏం నాలెడ్జ్ ఉంది, సో ఆ వ్యక్తి ఏంటంటే వీక్గా ఉన్నాడు, అతను వాల్నరబుల్ పర్సన్ అని చెప్పి మనకు, సో గాయం చేయాలని ఇంటెన్షన్ ఉంది, ప్లస్ అతను వీక్గా ఉన్నాడని కూడా తెలుసు అనమాట. సో ఇంటెన్షన్ ప్లస్ నాలెడ్జ్ రెండు ఉన్నాయన్నమాట. థర్డ్ వన్లో ఇంటెన్షన్ ఉందన్నమాట, ఇంటెన్షన్ టు ఇంజూర్. ఓకే, ప్లస్ ఆ ఇంజూరీ ఏదైతే ఉందో అది ఆబ్జెక్టివ్లీ అంటే ఇండిపెండెంట్ అనమాట, ఇండిపెండెంట్ కానీ అది ఫెటల్ అనమాట. ఫెటల్ అంటే చాలా తీవ్రమైందనమాట, చంపేటటువంటి స్కోప్ ఉందన్నమాట. సో గాయం చేయాలనే ఇంటెన్షన్ ఉంది, ప్లస్ ఆ గాయం అనేది ఏంటంటే ఒక వ్యక్తిని చంపగలిగే స్కోప్ ఉన్న గాయం అనమాట, అది దాని కెపాసిటీ ఉంది ఆ గాయానికి. రైట్, సో ఈ ఎలిమెంట్స్ అనమాట, ఈ ఎలిమెంట్స్ మీట్ అయితే అది మర్డర్ అయిపోతుంది. నాలెడ్జ్, ఏ నాలెడ్జ్ ఉంది మనకి, ఈ యాక్ట్ ఏదైతే మనం చేస్తామో అది డేంజరస్ అని చెప్పి మనకి నాలెడ్జ్ ఉంది, ప్లస్ నో జస్టిఫికేషన్, సో దాన్ని మనం సమర్థించుకోవడానికి మన దగ్గర ఎటువంటి కారణం లేదనమాట. రైట్, ఇవన్నమాట ఈ పైన మనం చెప్పుకున్న 4 యాక్ట్స్ అవుతున్నాయి, వాటిలో ఉన్నటువంటి కోర్ బేసిస్ ఇదనమాట. ఓకే, సో అప్పుడు మనం ఎలాంటి క్వశ్చన్ అడగవచ్చు, క్వశ్చన్ రూపంలో దీన్ని మార్చుకుందాం అనమాట. ఫస్ట్ దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, డిడ్ హీ మెంట్ టు కిల్, చంపాలనుకున్నాడా అని క్వశ్చన్ ఫామ్లో మార్చుకున్నప్పుడు దీనికి ఆన్సర్ వస్తుంది అనమాట మనకి. సెకండ్ వన్,
సో డిడ్ హీ నో, అతనికి తెలుసా ఈ గాయం ఏదైతే ఉందో ఈ ఇంజరీ కుడ్ కిల్ సంబడి, రైట్. ఇతనికి తెలుసా, డిడ్ హీ నో దట్ ద ఇంజరీ కుడ్ కిల్ సమ్వన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎలా అడగవచ్చు మనం, వాజ్ దట్ ఇంజురీ సచ్ దట్ ఇట్ వుడ్ కిల్ ఎనీ పర్సన్, రైట్. ఆ గాయం కానీ తగిలినట్లయితే ఎవరికన్నా ఖచ్చితంగా ఇట్ వుడ్ కిల్ ఎనీబడి, ఎవరన్నా కూడా ఆ స్థానంలో, ఈ వ్యక్తి అని కాదు, మనం ఎవరినైతే చంపే ఆ వ్యక్తి అని కాదు, ఎవరన్నా కూడా ఆ స్థానంలో డెఫినెట్లీ ఇట్ వుడ్ కిల్, రైట్. అది చంపుతుందా అని మన క్వశ్చన్ కింద మారుస్తాం అన్నమాట. అడిగినప్పుడు ఈ ఆన్సర్ వచ్చింది అనుకోండి అతను మర్డర్ చేసినట్లు. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఇతను చేస్తున్నాడో అది డేంజరస్ యాక్టా, వాజ్ దట్ యాక్ట్ లైక్లీ టు కిల్ ఆర్ డేంజరస్ ప్లస్ నో ఎక్స్క్యూజ్, అతను ఎటువంటి జస్టిఫికేషన్ లేకుండా చేశాడా అని క్వశ్చన్ అడిగాం అనుకోండి, ఆన్సర్ వస్తే అట్లాగే. ఎందుకంటే సపోజ్ నేను కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నాను అనమాట, స్టోన్ బ్లాస్టింగ్ చేసుకున్న తర్వాత కొన్ని వార్నింగ్లు ఇచ్చాను, బట్ ఏంటంటే నేను చెక్ చేసుకోలేదు, జస్ట్ వార్నింగ్ బోర్డ్ అయితే పెట్టాను. ఇక్కడ జస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఈవెన్ ప్రికాషన్స్ నేను తీసుకున్నాను అనమాట, బట్ కాకపోతే నేను పర్సనల్గా చెక్ చేసుకోకపోవడం ఇంజరీ జరిగింది అనుకోండి, ఇది ఒక కేసు అనుకుందాం. సపోజ్ అట్లా కాకుండా ఒక రద్దీ ప్లేస్ ఉందన్నమాట, జనాలు గుంపులుగా ఉన్నారు, నేను అక్కడ ఒక బాంబు విసిరేసాను అనమాట. సో నాకు చంపాలని, ఈ వ్యక్తి ఎవరైతే చనిపోయారు ఆ వ్యక్తిని చంపాలని ఉద్దేశం లేదు, బట్ అక్కడికి వేస్తే ఎవరో కూడా చనిపోతారని నాకు తెలిసినా కూడా నేను ఈ పని చేశాను. దీన్ని మనం జస్టిఫై చేసుకోలేను అనమాట. ఇక్కడ జస్టిఫై చేసుకోగలం, ఎందుకంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత నెగ్లిజెంట్గా ఉన్నాడు, సైన్ బోర్డ్స్ అన్ని పెట్టేసినప్పుడు, ప్రికాషనరీ బోర్డ్స్ అన్ని పెట్టేసినప్పటికీ బట్ పర్సనల్గా చెక్ చేసుకోకపోవడం ఒకరు చనిపోయారు అనుకోండి, కనీసం ఒక ట్రై చేశాడు అనమాట కొంతవరకు, బట్ ఈ విషయంలో ఏంటి పూర్తి నెగ్లిజెన్స్, ఇలా అయితే అది మర్డర్ అవుతుంది అనమాట, రైట్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వీటికి, ఎట్లా చెప్పచ్చు. ఫస్ట్ వన్కి ఏ అని ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఏని హార్ట్లో షూట్ చేశాడు, బి అనే వ్యక్తిని ఏ హార్ట్లో షూట్ చేశాడు అనమాట. ఎందుకు, ఇతను చంపాలని ఉద్దేశంతో. ఇతను చంపాలని ఉద్దేశం లేకపోతే ఏంటంటే కాలు మీద లేదా పక్కన ఎక్కడ కాలుస్తాం, బట్ ఇతను హార్ట్లోని పాయింట్ బ్లాంక్లో పెట్టి చంపేసాడు అనమాట, షూట్ చేసి. సో ఇంటెన్షన్ అక్కడ మనకు గ్రో అవుతుంది అనమాట, రైట్. సపోజ్ సెకండ్ కండిషన్కి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఉన్నాడు, ఈ బి అనే వ్యక్తిని గట్టిగా చంపదెబ్బ కొట్టాడు అనమాట. సో ఈ బి అనే వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చింది గతంలో, అంటే హార్ట్ డిసీజ్ ఉందని ఇతనికి తెలుసు అనమాట ఏకి. సో ఈ చంపదెబ్బ కొట్టడం వల్ల అతను ప్యానిక్ అయిపోయింటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అనమాట అతను అక్కడ, రైట్. యాక్చువల్గా ఏంటంటే ఒక చంపదెబ్బకి ఎవరు చనిపోయారు, బట్ ఇక్కడకున్న స్పెషల్ నాలెడ్జ్ వల్ల ఇతను కొట్టిన దెబ్బని ఏదైతుందో అది చిన్నదైనప్పుడు కూడా ఏంటంటే ఇది మర్డర్కి దారి తీస్తుంది అనమాట, ఇతని క్రిమినాలిటీని పెంచుతుంది అనమాట ఇతని నాలెడ్జ్, రైట్. సో అదే ఇతను హార్ట్ డిసీజ్ గురించి ఇతనికి తెలియదు అనుకోండి, మర్డర్ అనేది అప్లై కాదనమాట, రైట్. నెక్స్ట్ వన్ మనం చెప్పుకున్నాం వైటల్ పార్ట్స్ అని చెప్పేసి, ఆ గాయం ఎవరికి తగిలినా కూడా అతను చనిపోతారు అనమాట, ఎవరు మనల్ని ఎవరు చంపాలనుకుంటున్నాం అతనే కాదు, ఎవరికి తగిలినా కూడా, అంటే ఆ గాయాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తున్నాం మర్డర్ని. సో చెస్ట్లో స్టాబ్ చేసాడు అనమాట, కత్తితో పొడిచాడు అనమాట. సో ఈ గాయం ఏంటి, దట్ వన్ ఈజ్ ఆబ్జెక్టివ్లీ ఫెటల్ అనమాట, రైట్. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకున్నాం కదా స్టోన్ బ్లాస్టింగ్ అట్లా క్రౌడెడ్గా ఉందన్నమాట మార్కెట్. సో ఈ ఒక బాంబ్ అని త్రో చేశాడు అనమాట ఈ క్రౌడ్లోకి, అందువల్ల ఇద్దరు చనిపోయారు. సో అలా చేస్తే చనిపోతారని తెలుసు అనమాట, దట్ యాక్ట్ ఈజ్ డేంజరస్ అని చెప్పి అతనికి తెలిసినప్పుడు కూడా వితౌట్ జస్టిఫికేషన్ పట్టించుకోవడం, కేర్ చేయకుండా ఆ రిస్క్ తీసుకున్నాడు అనమాట, చనిపోయాడు, రైట్. ఇలా ఉంటాయి అనమాట మర్డర్ అప్లై అవ్వడానికి. సో దీనికి ఎక్సెప్షన్ ఉన్నాయి, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అనమాట.